అంతెందుకే మా వదినంటే మా అన్నయ్యకి హడలు. మీ అత్తయ్య గీసిన గీత మీ మావయ్య దాటడు. ఇప్పుడు ఆడాళ్ళందరూ మగాళ్లతో పెళ్ళాం చెప్తే వినాలి అని పాట పాడిస్తున్నారు, ఆటాడిస్తున్నారు. నువ్వు కూడా అలా చెయ్యి. అఖిల్ని నీ అదుపులో పెట్టుకో. అప్పుడే నువ్వేమనుకుంటే అది జరుగుతుంది. అఖిల్ని కంట్రోల్లోకి తెచ్చుకోవడం ఎలా ఆంటీ? ఓసి పిచ్చి మొహవా, అది కూడా నేనే చెప్పాలా? సరే, ఆ చెవి ఇక్కడ పడే. ఓకే ఆంటీ, అలాగే చేస్తాను. చెయ్యి. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. థ్యాంక్ యూ. చెయ్యవే, ఈ కుటుంబాన్ని ముక్కలు చేసే. అదే నాకు కావాలి. ఏంటి వసు నువ్వు చెప్పేది? మేం వెళ్ళిన రెస్టారెంట్కే నాకు విడాకులు ఇప్పించిన లాయర్ వచ్చాడక్క. ఎప్పుడు చూడు ఇద్దరు చెవులు కొరుక్కుంటూనే ఉంటారు. అంతగా ఏం మాట్లాడుకుంటారు వీళ్ళు? అదే అర్థం కావట్లేదు ఆంటీ. ఆ లాయర్ని అభి చూసాడా? చూసాడక్క. మరి ఈ విషయం తెలిసిపోయిందా? లేదక్క, తెలిసిపోతుందని చాలా భయపడ్డాను. దేవుడి దయ వల్ల గండం గడిచిందన్నమాట. అవునక్క, టెన్షన్తో చచ్చిపోయాను. ఈ నిజం దాచిపెట్టకుండా ముందే చెప్తే బాగుండేది. కొన్ని నిజాలు దాయడమే మంచిది వసు. కానీ అక్క, అది బయటపడ్డప్పుడు పరిస్థితి భయంకరంగా ఉంటుంది కదా. ఏమో వసు, ఆ నిజాన్ని బయట పెట్టాల్సిన పరిస్థితి ఎప్పటికీ రాకపోవచ్చు కదా. అలా ఇలా జరుగుతుందక్క. నిజం నిప్పు లాంటిది అంటారు కదా. ఏదో ఒక రోజు బయటపడక తప్పదు కదా. అది నిజమే, కానీ హాని చేసే నిజాలు అంత త్వరగా చెప్పకూడదు వసు. ఎవరో చెప్తే నిజం తెలిసిపోయే బదులు నేనే చెప్తే బాగుంటుంది కదక్కా. పొరపాటును కూడా ఆ పిచ్చి పని చేయకు. ఏది ఎప్పుడు తెలియాలో అప్పుడే తెలుస్తుంది. అప్పటి వరకు ఓపిక పట్టు. ఏమో అక్క, నాకు చాలా భయంగా ఉంది. ఆ నిజం తెలిసిన రోజు, నేను చెప్పిన రోజు నా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే భయంగా ఉంది. భయపడకు వసు, నువ్వేం తప్పు చేయలేదు. జరిగిందంతా మర్చిపోయి ప్రశాంతంగా ఉండు. సరే అక్క, నీకు చెప్పేశాను. నా మనసు కాస్త కుదుట పడింది. సరే పద, మంచి కాఫీ పెట్టుకుని తాగుదాం. రా. వాళ్ళేం మాట్లాడుకున్నారో నీకేమైనా అర్థమైందంటే? వసు అక్క ఏదో నిజం దాచిపెడుతుంది. ఆ నిజమేంటో పావనక్క కూడా తెలుసు, కానీ ఇంకా ఎవ్వరికీ తెలియదు. మనకి తెలియకపోవడం మనకే అవమానం కదే. ఆ నిజమేమై ఉంటుంది? సంథింగ్ ఏదో జరిగిందాంటీ. అందరికీ చెప్పకపోవడం మంచిదని పావనక్కంటుంది, కానీ జరిగింది దాచిపెట్టడం తప్పని వసు అక్క ఫీల్ అవుతుంది. అది బయటపడితే ప్రమాదమని భయపడుతుంది. దాని మొదటి పెళ్లి గురించి ఏదైనా సీక్రెట్ దాచిందేమోనని నా అనుమానం. మొదటి పెళ్లి గురించి ఏ సీక్రెట్స్ ఉంటాయి? సంబంధం మాట్లాడుకునేప్పుడు అంతా ఓపెన్ గానే డిస్కస్ చేసుకున్నారు కదా.
వసు అక్క విడో అని, తనకి బాబున్నాడని, వసు అక్క పేరెంట్స్ తన రియల్ పేరెంట్స్ కాదని, అత్తమామలని, వసు అక్క ఆర్ఫన్ అనాథాశ్రమంలో పెరిగింది అని. ఇంకా ఏం సీక్రెట్స్ ఉంటాయి? లేదే, ఏదో ఉంది. తను చెప్పకుండా బయట వాళ్ళ ద్వారా ఆ రహస్యం బయటపడితే చాలా ప్రమాదమని వసు భయపడుతోందంటే అది చాలా పెద్ద సీక్రెట్ అయ్యుంటుంది. అంత పెద్ద సీక్రెట్ ఏమై ఉంటుందాంటీ? ఆ మధ్య మీ భాస్కర్ బావా ఒకరికి యాక్సిడెంట్ చేసి ఇంటికి తీసుకొచ్చాడు కదా. అవునండి, అది చూసి వసు అక్క చాలా టెన్షన్ అయింది. వసు దాస్తున్న రహస్యం వాడికి తెలుసని నా అనుమానం. వాడు కూడా ఆ రోజు వసు గురించి ఓ నిజం చెప్తాను అన్నాడు. చెప్పకుండానే వెళ్ళిపోయాడు. దానికి సంబంధించిన సీక్రెట్ ఏదో నీకు తెలుసు, అది చెప్పు. టైం వచ్చినప్పుడు చెబుతా. అతన్ని పట్టుకుంటే ఆ సీక్రెట్ ఏంటో మనకి తెలిసిపోతుందండి. వాడెక్కడున్నాడని పట్టుకుంటాం? అసలు వాడు బతుకున్నాడో పోయాడో కూడా తెలియట్లేదే. అయితే పావనికి అడుగుదామా? నీ మొహం. వసునే ఆ నిజాన్ని ఎవరికీ చెప్పొద్దని పావని చెప్పింది కదా, ఇంక పావని ఏం చెప్తుందే? మాటలు పెట్టి విషయం రాబడదాం. నీ కళ్ళకి పావని మరీ అంత వెర్రిబాగులదాల్లాగా కనిపిస్తోందా? అది మహా ముదిరే. మనమే మరో దారి ఆలోచించాలి. ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలి. వసుని ఓ ఆట ఆడుకోవాలి. అవునండి, ఆ సీక్రెట్ ఏంటో మనకి తెలిస్తే బస్సు అక్కని ఒక ఆట ఆడుకోవచ్చు. ఈ ఫైల్ ఇక్కడే పెట్టానా? ఇల్లంతా వెతుకుతున్నాను. ఈ ఫైల్ ఇక్కడ మీరు పెట్టలేదు, కింద హాల్లో ఉంటే నేనే పైకి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. నా ఫైల్ ఎందుకు తీసారండి? ఎంతసేపు వెతికాను, ఎంత టైం వేస్ట్. హలో, ఆగండి. ఏంటి మీరు చేసిన పని? నా ఫైల్ నేను తీసుకెళ్తున్నాను. నా చీరని ఎందుకు కింద పడేశారు? సారీ, చూసుకోలేదు. ఆ చీరని ఎంత కష్టపడి ఐరన్ చేశానో తెలుసా? ఎంత టైం ఖర్చు అయింది తెలుసా? ఏంటి రివెంజా? ప్రతీకారం తీర్చుకుంది మీరు. ఫైల్ ఇక్కడ పెట్టానని నా చీరని కింద పడేశారు. నో నో నో, లేదండి, పొరపాటున ఫైల్ తగిలి కింద పడిపోయింది. అయినా నేను ఫైల్ని వెతకడానికి వేస్ట్ చేసిన టైం, మీరు చీరని ఇస్త్రీ చేయడానికి స్పెండ్ చేసిన టైం ఒక్కటేనా? హలో, శారీని ఐరన్ చేయడం అంటే ఫైల్ని పట్టుకుని వెళ్ళినంత ఈజీ కాదు. అంటే ఏంటి? ఐరన్ చేయడం గొప్ప పని, కష్టమైన పని అంటారా? అవును, అది అందరూ చేయలేరు. హలో, ఎక్స్క్యూజ్ మీ, పెద్ద పెద్ద ఈవెంట్స్ని చేసిన వాడిని, ఆఫ్టర్ ఆల్ ఐరన్ చేయలేనా? చేసి చూపించండి. నాతోనే ఛాలెంజా? అవును. నిమిషానికి ఓ చీర, 10 నిమిషాల్లో 10 చీరలు అవలీలగా ఐరన్ చేయగలను. 10 చీరలేమొద్దు, 10 నిమిషాలు టైం ఇస్తాను. ఒక్క చీర ఐరన్ చేసి చూపించండి చూద్దాం. నన్ను మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. ఐరన్ చేసి మీరేంటో ప్రూవ్ చేసుకోండి. ఓకే,